హాయ్ అండి. ఈరోజైతే నేను గోంగూర ఎండురాయల కూర సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా గోంగూరని కట్ చేసుకొని, కడిగేసుకొని, తీసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అది ఉడికేలోపు ఎండురాయల్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత గోంగూర ఒక పొంగొచ్చాక ఒక 5 నిమిషాలు ఆగి కట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండ్రాయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడొచ్చేసి ఎండ్రాయిల్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అంత రుచి వస్తదనమాట కర్రీకి. ఎప్పుడైనా సరే ఎండ్రాయిల్ పచ్చి పచ్చిగా ఉంచుకోకండి. చాలా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. అంటే అందులో ఇంక అసలు చిటపెటలు ఆడకుండా రొయ్యలు ఉండాలనమాట. అప్పుడు కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇదిగో చూడండి ఈ మాదిరిగా మొత్తం అంతా వాటర్ ఏం లేకుండా ఎండ్రాయిలు బాగా ఫ్రై అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు యేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఎండ్రాయిలు ఎంత బాగా ఫ్రై అయితే అంత రుచినిస్తాయన్నమాట కర్రీకొచ్చేసి. ఎప్పుడైనా సరే ఎండ్రాయిలు కర్రీ ఎప్పుడు వండుకున్నా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి కర్రీ. చాలా బావుంటుందనమాట. పుల్ల పుల్లగా నోరూరించేలాగా అనిపిస్తుంది. చాలా బావుంటుంది. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్‌గా ఉన్నదే తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదండీ! అందులోంచి వాటర్ మొత్తం తీసేసి ఆ గోంగూర ఈ ఉల్లిపాయ ముక్కలేసేసుకొని ఒక్కసారి అలా మొత్తం కలిపేసుకోవాలనమాట. ఎండ్రాయిలు కూడా పులుపుని లాక్కొని చాలా బావుంటాయి కర్రీలో. కానీ ఎండ్రాయిలు మట్టికి బాగా ఫ్రై చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక అందులోకి కొద్దిగా కారం వేసుకొని, ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి ఉప్పు కూడా వేసుకోవాలి. అంతేనండి. ఇంకేం ఏసుకోనవసరం లేదు. ఇంక అయిపోయినట్టే. ఇంక తాలింపేసుకుంటాము. ఇంకా ఫినిష్. ఒకసారి మొత్తం కలిపేసుకొని, మొత్తం ఆ ఉప్పు, కారం అంతా గోంగూరకు పట్టేలాగా ఒక్కసారి అలా ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకండి. గోంగూర ఆల్రెడీ ఉడికించేసాం కదా! కొద్దిగా వాటర్ వేసుకోండి. అంటే ఈ ఉప్పు, కారం మొత్తం అన్నీ ఒక్కసారి అలా ఉడుకుతాయనమాట. ఇప్పుడు ఎండు రొయ్యల్లోకి పులుపు లాక్కుని, ఉప్పు, కారం లాక్కుని గోంగూరతో పాటు ఉడుకుతుంది. నాకైతే సరిపోలేదని ఇంకొంచెం వాటర్ వేశాను. మరీ ఎక్కువ వాటర్ అయితే ఎయొద్దు. సరిపడగా ఇలా ఏసుకోండి. ఇదిగోండి ఇంక వచ్చేసింది. ఇప్పుడు దినుసులతో తాలింపేసేసుకుందాము. వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఇందాక కొన్ని రొయ్యలేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఇంకొన్ని రొయ్యలేసుకొని ఫ్రై చేసుకుందాం. తాలింపులో కూడా ఇన్ని రొయ్యలేసుకుంటే చాలా బావుంటాయి. ఇవేమో క్రిస్పీగా ఉంటాయి. అవేమో పుల్లగా ఉంటాయి. కొన్ని పుల్లగా, కొన్ని క్రిస్పీగా చాలా బావుంటుంది కర్రీ. ఇంక అందులోకొచ్చేసి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. మన ఆంధ్ర వాళ్ళము ఎల్లుల్లిపాయ అయితే ప్రతి వంటకంలో వాడతాం కదండీ! ఆరోగ్యానికి మంచిది. మంచి టేస్ట్‌నిస్తాయి. అలానే మెంతులు కూడా వేశాననమాట. మెంతులు కూడా ఫ్రై అయినాక ఎండుమిర్చి యేసుకొని ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే తాలింపు హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయొద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుందామండి తాలింపు. ఆ తర్వాత అందులో కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు అటు ఇటు చిటపెటలాడేస్తుందని నేనైతే మూత పెట్టేసి ఒకసారి అలా మొత్తం తిప్పేస్తున్నాను. ఇంకేమైనా చెమ్మున్నా సరే మొత్తం బాగా ఫ్రై అయినాక, ఇప్పుడు ఉడకపెట్టుకున్న కర్రీ ఉంది కదండీ! గోంగూర, ఎండ్రాయిలు ఉడకబెట్టుకున్నాం కదా! అది కూడా ఇందులో తాలింపులో వేసేసుకొని, ఒక్క 5 మినిట్స్ అలా ఉంచుకున్నామంటే ఇంకెంతో రుచికరమైన ఎండ్రాయిలు, గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. అలానే నేనేమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత ఓపికగా నేను చెప్పింది చూసి మీరు నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.